మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసం ఎంతో టేస్టీగా ఉండే మటన్ చాప్స్ రెసిపీ తీసుకొచ్చాను. దీన్ని ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా 100% బాగుంటుంది. నెవర్ మిస్ రెసిపీస్ అంటారు కదా, అందులో ఇదొకటి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ చాప్స్ని ఫ్రై చేసుకోవాలంటే దానికంటే ముందు మనము వీటిని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్కి 1/2 కిలో మటన్ చాప్స్ తీసుకోండి. 2 నుండి 3 నిమ్మకాయల రసాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. సాల్ట్ అనేది టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము చిన్నగా తరుక్కున్న ఆనియన్ని వేసుకుందాం. ఈ ఆనియన్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, కానీ వేసుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టాలి. మినిమం 2 అవర్స్, అట్లీస్ట్ 2 to 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనము మ్యారినేషన్ చేసుకున్నాం కదా మటన్ చాప్స్, దాన్ని వేసుకుందాం. ఇవంతా కూడా మనము ఒక సింగిల్ లేయర్ లాగా వీడియోలో చూపించిన విధంగా దేనికి ఏది అతుక్కోకుండా మంచిగా ఉండేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. సింగిల్గా లేయర్గా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మటన్ బాగా వేగేంత వరకు కూడా కుక్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. దీనికి సుమారు 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. బ్రౌన్గా వేగిన తర్వాత దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. మొత్తం మటన్ అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్లిప్ చేసుకుని అవతల పక్క కూడా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేయండి. దీనికి సుమారు 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. ఒక్కోసారి స్టవ్ని బట్టి టైం పెరగొచ్చు కూడా, అది గమనించుకోవాలి. ఇక్కడ గుర్తు ఏంటంటే మనము మటన్ కుకింగ్ అయిపోయిన తర్వాత అది బ్రేక్ చేసినాక లోపల కూడా మనకి బ్రౌన్లో ఉండాలి. అప్పుడు 100% కుక్ అయినట్టు అర్థం అనమాట. లోపల బ్రౌన్గా లేకుండా కొద్దిగా పింకిష్ కలర్లో ఉందనుకోండి, ఇంకొక 2-3 నిమిషాలు అదనంగా మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇది గమనించుకోవాలి. అంతే. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేయాలి. ఈ మటన్ చాప్స్ని మీరు సైడ్ డిష్గా తీసుకోవచ్చు, స్నాక్లా తీసుకోవచ్చు, రోటీతో తీసుకోవచ్చు, బ్రెడ్తో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా సింపుల్. ట్రై చేసి ఇది బాగా కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఒకసారి మంచి రెసిపీతో కలుద్దాం.